ఈ చిన్ని చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కలుపుతారు, కానీ ఎవరిని ఉద్దేశించినవి కావు. కాకపోతే అందులో ఎటువంటి దురుద్దేశం లేదు. నచ్చితే చూడొచ్చు లేదా మానేయచ్చు. థ్యాంక్స్. ఈ నగరానికి ఏమైంది? అవునేమైంది? ఒకవైపు ఫెబ్ 14, మరోవైపు గజరంగ్ దళ్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఇలాంటి గజరంగ్ దళ్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి, లేదంటే చెల్లించుకోవాలి భారీ మూల్యం. సెమ్మసెక్క సరడసి మొక్క సెమ్మసెక్క సరడసి. ఏరా నలుగున్నావు? వాచిపోయిందిరా. వాచ్ ఉంది కదరా? నన్ను టైం పడా. ఓహో, ఈసారైనా ఒక అమ్మాయిని సిన్సియర్గా పడేయాలరా. గత 3 ఏళ్ళగా ఇదే మాట చెప్తావా? మరి నేను మాట మీద నిలబడే వ్యక్తినిరా, ఇప్పుడు ఒకే మాట మీద ఉంటా. అర్జెంటుగా ఈ పాత మెమరీస్ అని అరెస్ట్ చేయాలరా. మెమరీస్ అంటే దాని మాటలు. ముందెళ్ళి ఒక ఫోన్ తీసుకురా. కొత్తదా? అవును మామ, ఫోన్కి నువ్వు కొత్తే అంటే సెకండ్ హ్యాండా? మిగిలిన డబ్బులు నొక్కావా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేరా? నువ్వు ఇచ్చే డబ్బులకు iPhone 6 వచ్చాది, మరి తీసుకా. సర్లే, సిమ్ ఇవ్వు. ఏంట్రా సిమ్మే కానీ తెగ ఫోన్స్ వస్తున్నాయి. చూచావేంద్రా? ఫోన్ లిఫ్ట్ చేయి. హలో హలో పూజ. పూజ ఎవరైస్? రేయ్ పూజను ఏం చేసావురా? పూజ ఇప్పుడు అష్టోత్తరం అయిందే. టెంకాయ కూడా కొట్టా. సాయంత్రం ట్యాంక్ బండికి రా, ప్రసాదం కూడా ఇస్తా. రేయ్ ఎవడ్రా నువ్వు? ముందు నీ పేరు చెప్పా. పూజ పనికిరాని పువ్వా. చా ఫోన్ పెట్టేసాయి బావా. కొట్టు. హలో 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 హలో. రే బాలరాజు, అవతలోడికి ఒక అవకాశం ఇవ్వరా హలో అనడానికి. సార్ నా పూజ ఎక్కడ ఉంది సార్? అబ్బా, ఈ రోజుకి ఇది 100వ ఫోన్ రా. సార్ నన్ను నా పూజను మీరే కలపాలి సార్. అలాగే, ప్రస్తుతం నేను మందులో వాటర్ కలుపుతున్నా. రేపు పొద్దున్న వచ్చేసా, నిన్ను దాన్ని కలిపేస్తా. ఎక్కడ రావాలి సార్? ఎర్రగడ్డ. ఈ ఎర్రగడ్డలు ఎక్కడ సార్? ఎర్రగడ్డలో మెటల్ హాస్పిటల్ ఉందా, దాంట్లో 13వ వార్డు. నీకు తెలుసు బా? నాది 14 బా. సార్ నా పూజకి ఏమైంది సార్? నువ్వు పెద్ద సంపూర్ణేష్ బాబు అని చూసి పంపించితే పెంపించుతల్లి. సార్ ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? అయినా అర్ధరాత్రులు కామెడీ చేయనే సప్తగిరినా హీరో కదవా? మందు నీదే కదా, నువ్వే హీరో, నువ్వే. సార్ రాయ్, ఇంకోసారి సార్ అన్నావో 13 ఎక్క 100 సార్లు రాయించి గోడకు చేంజ్ చేస్తాను. పెడే ఫోన్ బా, నువ్వు కట్ చేయరా. హలో. రేయ్ మర్యాదగా పూజ గురించి చెప్పు, లేకపోతే లేపించేస్తా. అక్కర్లా, నేనే లేస్తున్నా. అరే మర్యాదగా చెప్పు, లేకపోతే మర్డర్ అయిపోతావు. అయిపోయిందా ఏంటి? నీ టాకు నేర్చిన టైం, నీ టాక్ టైం అయిపోయిందా అని. అరే వచ్చి పెట్టే ఫోన్. ఇప్పుడు అర్థమైంది భాషని మాతృభాషని ఎందుకు అంటారు. మగాడిని ఎక్కడ మాట్లాడిస్తారు వీళ్ళు? నాన్ సెన్స్. ఈ నాలుగేమో సెన్స్ ఉండదు. ఎవడ్రా వీడు? రే గౌతమ్, తాగుబూతు రమేషే. నేను తాగను కదరా. వైన్ షాప్ ఉంటే మాత్రం అలా అనాలా? అందుకే రా తాగుబూతులు అందరు సప్లై చేస్తూనే తాగుబూతు రమేష్ అన్న. ఏడ్సావులే. అయినా నీకు కాల్ చేస్తే కలవదేంట్రా? ఎందుకు కలవదు? బ్యాలెన్స్ ఎంచుకుని చేయాలిరా. నీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశారా. యా, నీకు తెలుసు కదరా స్వప్నని ఎన్నేళ్ళుగా లవ్ చేస్తున్నాను. అది తెలియాల్సింది నాకు కదరా. దానికి 4 years అయిందిరా. ఇప్పటికీ ఆ అమ్మాయి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా. చూడరే, ప్రేమ అనేది ట్రాఫిక్లోని సిగ్నల్ లాంటిది.
ఇన్నేళ్ళు వెయిట్ చేసా అన్నేళ్ళు వెయిట్ చేసా అని చెప్పుకోకూడదు. ఎంతసేపు వెయిట్ చేసావు అన్నది కాదు, గ్రీన్ సిగ్నల్ పడిందా బండి ముందుకెళ్ళిందా అన్నదే మ్యాటర్. నువ్వు ఇలాగే వెయిట్ చేస్తున్నావు అనుకో, ఎవడో ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాడు. అర్థమైందా? అర్థమవలా. అనుకున్నా, అందుకే నీకు పడలా. నన్ను నీలా ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఎవరు లేరురా. నీ నెంబర్ ఇవ్వవా ప్లీజ్? పాత నెంబరేరా? సరే మిస్డ్ కాల్ ఇస్తా, నా నెంబర్ సేవ్ చేసుకో. లిఫ్ట్ చేసావేంట్రా? లేదే. ఓ, నువ్వు నా పాత నెంబర్ చేసినట్టున్నావురా. రే ఎవరు లేడీస్ రా. లేడీసా? అయితే నాదే. హలో గౌతమ్. వా, ఈ గౌతమ్ ఎవరండి? నా పేరు పూజ. పూజ? ఓ, నెంబర్స్ ఎక్స్చేంజ్ అయిపోయి అనమాట. పూజ? నా పేరు మీకెలా తెలుసు? ఏదో తెంగరదాం. మీ పాత నెంబర్ ఇప్పుడు నా కొత్త నెంబర్ అయిందండి. ఓ, నంబర్స్ ఇంటర్చేంజ్ అయిపోయాయా? ఓకే కూల్. మీ ఫ్రెండ్ కాల్ చేసిందండి. మీ ఫ్రెండ్ కాల్? ఓకే సార్ అన్నావా? చూసారా మన ఆలోచనలు అలా కలిసిపోతున్నాయో. ఇదొకటేగా కలిసింది. అయినా మీకు ఐడియా లేదేమో, ఎమ్మెల్యే గెలవడానికి ఒక్క ఓటు కలిస్తే చాలండి. అలాంటిది లవ్ చేయడానికి ఒక్క ఆలోచన కలిస్తే చాలదా? అయినా అన్నీ ఒకటితోనే స్టార్ట్ అవుతాయి. 1వ నెంబర్ బస్సు, ఫస్ట్ ర్యాంక్, ఎపిసోడ్ 1, మన షార్ట్ ఫిలిం 1 అని. ఇంకా చాలండి, బాగానే ఇంప్రెస్ అయ్యాను. సో రేపు నిజం చెప్పనా, నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆలోచించింది మీ గురించే. ఓకే దెన్, రేపు బరిస్టా 10 o'clock. ఓకే రా భరిస్తా. పెద్దలు ఊరికి నెలలేదు కదా, భరిస్తేనే బాయ్ ఫ్రెండ్ అని. యారా నువ్వు ఇంకెళ్ళా? ఫోన్ నాదిరా. నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయరా అంటే నువ్వు మ్యారేజ్ సెట్ చేసుకుంటావా? డిగ్రీ పాస్ అవ్వడం జాత కాదు కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ముందు డిగ్రీ పాస్ అవే. హే ఏంటి అలా చూస్తున్నావు? అంటే మీ వాయిస్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం కదా చూడడం. సో ఏం చేస్తుంటావు? ఏం చెప్పినా చేస్తుంటా. ఎక్స్క్యూజ్ మీ? అంటే సాఫ్ట్వేర్. ఓ కూల్, చూసినప్పుడే అనుకున్నా గుడ్ జాబ్. అందరు ఇదే అంటుంటారు. నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఒక్క ఎర్రర్, అది తెలుసా? ఏ ప్లాట్ఫామ్? అంటే ఎక్కేది విశాఖపట్నం, దిగేది సికింద్రాబాద్. అంటే ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అంటే ఇన్స్టాలేషన్ అండి, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. విండోస్ 7, 8 ఎక్కిస్తుంటాను. విండోస్ 10 వచ్చిందిగా. అవునా? నా దాకా ఇంకా రాలే. మరి మీరు? అంటే ఇప్పుడు చేస్తున్న జాబ్ బోర్ కొట్టేసింది, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అంటే సామాజిక సేవ అన్నమాట. కరెంట్ లేనప్పుడు యువత అఫైర్స్ పెట్టేసుకుంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఐఎమ్ లక్కీ. సో ఎస్ఎస్సికి ట్రై చేస్తున్నా. అంటే ఎస్ఎస్సి పిల్లల్ని కూడా దత్తత తీసుకుని సామాజిక సేవ. పాప శ్రీమంతుడి సినిమా తెగ చూసినట్టుంది. అంటే మీకు ఇంత చిన్న వయసులో ఇంత సామాజిక బాధ్యత ఏంటండి? కాదు, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నా అని. అవునా? మనకేందిలే. ఐ లవ్ యూ పూజ. చెప్పేశాడు. ఏంటిది? లవ్ గురించి నీకేం తెలుసు? ఏం చెప్పాలి? యాక్చువల్లీ ప్రేమ అనేది ఒక జబ్బు లాంటిది. అది ఎంత ముదిరితే డాక్టర్కి పేషెంట్కి మధ్య బాండింగ్ అంత బాగా కుదురుతుంది. ఇందులో పేషెంట్ ఎవరు? ఇంకెవరు? అబ్బాయిలే. డాక్టర్లు అనగాలి పేషెంట్లు పడినట్టు అమ్మాయిలు అనగాలి అబ్బాయిలే కదా పడేది. ఇంత చెప్పా, ఒక్క రోజ్ తేవాలని తెలీదా? పైగా ఈరోజు రోజ్ డే. ఏం వెతుకుతున్నావు?
రోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ బేర్ డే, మొత్తం 7 కదరా? 3 చెప్పినావేంది? ఈరోజు డేట్ ఎంత? ఫిబ్రవరి 14th. అందుకే టైం లేదని డైరెక్ట్ లాస్ట్ డేకి వచ్చా. అవునా? మరి లాస్ట్ డే ఏమని చెప్పు. ఉల్లి నోడు ఉల్లి కాదురా, ఇల్లు నోడు. ఏదో అట్లా చూడే. ఏదో ఇంగ్లీష్ సినిమాల లాగా రింగేసి ప్రపోజ్ చేద్దామని కూల్ డ్రింక్స్లో రింగేసి వెయిట్ చేస్తున్నా. ఆ పిల్ల వచ్చింది, కూల్ డ్రింక్ తాగింది, రింగు మింగింది, నాకు పగిలింది. నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తావా? యూ స్టూపిడ్. మిస్అండర్స్టాండ్ చేసుకుంది. కానీ ఒకటి అర్థమైందిరా, మగాడి జీవితమే విరక్తి కలిగింది అనుకో సన్యాసంలోకి వెళ్తాడు. కానీ ఆడది మగాడికి విరక్తి కలిగించాకే మహిళా సంఘంలోకి వెళ్తుంది. వాళ్ళ గురించి మనకెందుకు తాయి, ముందు నీ గురించి చెప్పా. నీ గురించి నాకు తెలుసురా.